వెల్కమ్ టు శ్రీ దుర్గా క్రియేషన్స్. హనుమాన్ చాలీసా సిరీస్లో 3వ వీడియోలో ఉన్నాం. ఇప్పటికి 18 చౌపాయిల అర్థం తెలుసుకున్నాం. అవి మొదటి 2 వీడియోస్లో ఉన్నాయి. అవి కావాలంటే ఛానల్లో చెక్ చేయండి. ఇక 19వ చౌపాయి నుండి అర్థం తెలుసుకోవడం మొదలు పెడతాం. శ్రీ రామదూత హనుమాన్కి జై. 19వ చౌపాయిలో చెప్తున్నారు, ప్రభు ముద్రిక మేలిముఖ మాహి జలది లాంఘిగయ అచరజనాహి. ఈ చౌపాయికి నాకు 2 వ్యాఖ్యానాలు కనిపించాయి. శ్రీరాముల వారి అంగుళీకాన్ని తీసుకువెళ్ళి అమ్మ సీతమ్మకు ఇది రాముల వారి గుర్తుగాను, అంతేకాకుండా తాను రాముల వారి దూతని అని రుజువు కోసం కూడా హనుమత్ స్వామి ఇచ్చారనేది ఒక వ్యాఖ్యానం. మరో వ్యాఖ్యానం ఏంటంటే, శ్రీరామనామాన్ని నోట ధరించడం అంటే జపిస్తూ అన్నమాట. జపిస్తూ లంకా నగరానికి ఎగిరి వెళ్ళారని, సీతమ్మను వెతికారని ఒక వ్యాఖ్యానం. ఎందుకండి అలా వర్ణించడం అంటే, అది మన కోసమే. అంటే ఏదైనా ముఖ్యమైన లేదంటే కష్టమైన పనిని సాధించడానికి వెళ్ళేటప్పుడు శ్రీరామనామాన్ని మనసులో జపించుకుంటూ వెళ్తే ఆ పని విజయవంతం అవుతుంది అని మనకి తులసీదాసు గారు ఇస్తున్న సూచన అన్నమాట. జయ శ్రీరామ్ అనుకుందాం. దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. ఇది 20వ చౌపాయి. ఈ జగత్తులో ఎంతటి దుర్గమమైన కార్యమైనా హనుమత్ స్వామి అనుగ్రహం ఉంటే సులువుగా సుగమంగా అయిపోతుంది అని దీని తాత్పర్యం. ఇక 21వ చౌపాయి చూద్దాం. రామదువారే తుమరఖవారే హోతన ఆజ్ఞ బినుపైటారే. అంటే శ్రీరామ మందిర ద్వారానికి హనుమత్ స్వామి కాపుగా ఉంటారట. హనుమత్ స్వామి అనుగ్రహం లేకుండా ఎవ్వరికి ప్రవేశం లేదట. ఇది తులసీదాసు గారి స్వానుభవం అని చెప్పుకోవచ్చు మనం. మొదట హనుమత్ స్వామిని ప్రసన్నం చేసుకొని అప్పుడు శ్రీ సీతారాములని ప్రసన్నం చేసుకోవడం సులువు అని మనందరికీ దారి చూపిస్తున్నారు తులసీదాస్ గారు. ఇది మనకి తులసీదాస్ గారి జీవిత చరిత్రలో కూడా కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి కోసం రామాయణం రోజు చెప్పడం, ఆంజనేయ స్వామిని గుర్తుపట్టడం, వారిని గురువుగా స్వీకరించి వారి పాదాల మీద పడి నాకు రామదర్శనం ఇప్పించు స్వామి హనుమ అని వారిని కోరుకోవడం, అది తెలుస్తుంది. దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ చౌపాయిలో గుప్పించారు తులసీదాస్ గారు. ఇక 22వ చౌపాయి చూద్దాం. సబసుకలహై తుమ్హరీ శరణ తుమరక్షక కాహుకోడరణ. అంటే హనుమత్ స్వామి అనుగ్రహం పొందిన వారు సర్వ సుఖాలను అనుభవిస్తారు. ఆయన రక్షణలో ఉన్నవారికి భయము కష్టాలు అనేవి ఉండవు అని చెప్తున్నారు తులసీదాస్ గారు. ఇక 23వ చౌపాయి చూద్దాం. ఆపన తేజ సంహారం ఆపై తీనో లోక హాంకతే కాంపై. ఆంజనేయ స్వామి వారి తేజస్సుకి సరితూగే శక్తి ముల్లోకాలలో ఏదీ లేదు. ఆయన గర్జనకు హూంకారానికి ముల్లోకాలలో ఎవ్వరూ ఎదురు నిలవలేరు అనేది ఈ చౌపాయి అర్థం. ఇక వచ్చే 3 చౌపాయిలు హనుమత్ స్వామి నామ జపం యొక్క ఫలశ్రుతి అని చెప్పచ్చు. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబ నామ సునావై నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమానచ్చుడావై మనక్రమ వచన ధ్యానజోలావై. అంటే హనుమత్ స్వామి నామం నిత్యం జపం చేయటం వల్ల భూత ప్రేత పిశాచాలు దరిచేరవు, సకల రోగాలు నయమవుతాయి, బాధలు దూరమవుతాయి, సుఖాలు కలుగుతాయి. త్రికాలములలో ఎవరు హనుమంతుని నామం జపిస్తూ ఉంటారో వారికి సంకటాలు తొలగి సుఖాలు విజయాలు చేకూరుతాయి. తులసీదాస్ గారు ఒక గొప్ప చింతామణిని తీసుకొచ్చి భక్తుల చేతికే ఇచ్చేసినట్లు అనిపిస్తుంది ఈ 3 చౌపాయిలు చదివితే. రేపటి నుండి మనం హనుమత్ జయమంత్రాన్ని 11 సార్లు పొద్దున్నే అనుకొని రోజు మొత్తంలో మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక దగ్గర కూర్చుని జై హనుమాన్ అని
3 సార్లైనా అనుకోండి. మీ కార్యసిద్ధి కలగాలని ఆంజనేయ స్వామి నేను కోరుకుంటున్నాను. 27వ చౌపాయి చూద్దాం. సబపర రామ తపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజా. అంటే అందరికీ ప్రభువు ఆ శ్రీ సీతారామచంద్రుడు. ఆయన కార్యాలను చక్కపెట్టేవారు మన హనుమత్ స్వామి. ఇది తాత్పర్యం. ఈ చౌపాయిని జపం చేసుకుంటే పనులు త్వరగా అవుతాయి, కార్యసిద్ధి కలుగుతుందన్నమాట. ఇక 28వ చౌపాయి చూద్దాం. ఔర మనోరథ జోకోయిలావై తాసు అమిత జీవన ఫలపావై. ఎవరు కోరికలతో మీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాన్ని పొందుతారు అనేది ఈ చౌపాయి తాత్పర్యం. 29వ చౌపాయి చూద్దాం. చారో యుగ పరతాప తుమ్హారా హైవర సిద్ధి జగతవు జియారా. దీన్ని కొన్ని పుస్తకాల్లో పాఠ్యాంతంగా హై ప్రసిద్ధ జగతవు జియారా అని కూడా రాసుంటుంది. మీరు హిందీ లేదా తెలుగు బుక్ దేన్ని బట్టి చదువుతున్నారో దాన్ని బట్టే పారాయణం చేయండి. రెండు ఒకటే, భాషలో డిఫరెన్స్ మాత్రమే. దీని అర్థం 4 యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము, జగత్తులో అందరికీ ప్రసిద్ధంగా తెలిసినవి అని దాని తాత్పర్యం. ఇక 30వ చౌపాయి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి స్వామి హనుమకు శ్రీకృష్ణ పరమాత్మకు మధ్య ఉన్న ఒకే స్వభావం కనిపిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అంటే సాధువులను సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపన కోసము ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చెప్పారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా అదే స్వభావాన్ని చూపిస్తున్నారు. చూడండి, సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామదువారే. అంటే సాధువులకు సంతులకు రక్షణ ఇచ్చేవారు, అసురులకు దుష్టులకు శిక్షించేవారు, శ్రీరాముని ప్రేమకు పాత్రులు మన హనుమత్ స్వామి. అక్కడ స్వభావం ఎంత ఇద్దరికీ ఒకేలా ఉందో చూడండి. పరమాత్మని ఏ రూపంలో కొలిచినా, జపించినా, ధ్యానించినా వారి స్వభావం ఒకటే కదూ. ఇక్కడికి 30 చౌపాయిల వరకు మనం అర్థాన్ని నేర్చుకున్నాం. వచ్చే వీడియోలో 31 నుండి మనం అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పటి వరకు శ్రీ రామభక్త హనుమాన్ కీ జై. నమస్తే.